అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీరు చూడొచ్చు కూడా ఫ్యాన్స్ అందరూ ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారో. గత నిన్నటి నుంచి కూడా ఇక్కడ పూర్తిగా కూడా మనకి సందడి కనిపిస్తూ ఉంది. మూవీ రిలీజ్ అవడంతో అందరూ కూడా చాలా ఆనందంగా సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నారు. మనం చూస్తున్నట్టయితే కూడా హోరా హోరీ సందడితో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొన్నిగల పవన్ కళ్యాణ్ ద ఓజీ బర్త్డే జరుగుతుంది. చాలా ఆనందంగా అనిపిస్తుంది అని ప్రజలు చెప్తున్నారు. ఒకసారి రివ్యూ తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాము. హ్యాపీ బర్త్డే టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఓకే, అంటే వెన్నులో ఉణుకు పడుతుంది ఒక్కొక్కరికి ఈ బర్త్డే సెలబ్రేషన్ చూస్తే. అండ్ హ్యాపీ బర్త్డే కళ్యాణ్ గారు. హ్యాపీ బర్త్డే టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అండ్ మీరు ఓజీ సినిమాతో రావాలి అండ్ అకిరా కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్డే. పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం. గత 26 సంవత్సరాల నుంచి అభిమాని, చాలా ఇష్టపడతాము, భగవంతుడిగా అభిమానిస్తాము. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ చేస్తున్నది ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. ఓజీ ఇంకా గ్రాండ్గా జరగాలి. ఓజీ అంటే ఇక చాలా గ్రాండ్గా జరుగుతుంది, జరగాలనేది కాదు. సినిమా వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా ఇయర్స్, 12 ఏళ్ల తర్వాత 12 ఏళ్ల కిందనే నేను 30 టైమ్స్ చూసినాను. మళ్ళీ ఇప్పుడు వచ్చాను, మళ్ళీ రావాలనుకుంటున్నాను. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి బర్త్డే కదా, ఎలా అనిపిస్తుంది? అయినా కాకపోయినా వస్తారంటే పోస్తారు. ఎప్పుడైనా పండగ అంటే పండగ, ఇది మాకు పండగ. ఇంకా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎక్క సంవత్సరాలు బతికి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి మంచి చేయాలి అంతే. హ్యాపీ బర్త్డే మై డాడ్ ఫ్యాన్ కళ్యాణ్ గారు. నాకెంతో చాలా సంతోషం ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ బర్త్డే రోజున నా అభిమానులందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ బర్త్డే రోజున నేను ఇక్కడ రావడం, నన్ను ఇన్వైట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, సుమారుగా లేడీస్ ఫ్యాన్స్ కూడా చాలా మంది రావడం జరిగింది. మనం విజువల్స్ చూస్తున్నట్టయితే ఎవ్రీవేర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మనకు కనిపిస్తున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హౌ యూ ఫీలింగ్, ఎట్లా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే డిప్యూటీ సీఎం తర్వాత మొదటిసారి ఆయన బర్త్డే జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది, అదిరిపోతుంది. ఓజీ కోసం ఎంత ఎక్సైటెడ్ ఉన్నారు అంటే, సాధారణంగా చెప్పుకుంటే యూజువల్లీ పవన్ కళ్యాణ్ అంటే జెంట్స్ కన్నా లేడీస్కి ఒక క్రేజ్ ఉంటుంది. వీ కెన్ ఆల్ సీ ద లేడీ కల్ట్ ఇస్ హియర్. ఎలా అనిపిస్తుంది ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి ఆయన బర్త్డే జరుగుతుంది? హౌ డు యు ఆల్ ఫీల్? బాబులకే బాబు, దట్ ఇస్ వాట్ వి ఫీల్. గబ్బర్ సింగ్ కి జై. అంటే సుమారుగా 12 ఏళ్ల తర్వాత గబ్బర్ సింగ్, ఆ వింటేజ్ ఎలా అనిపిస్తుంది? అంటే మేము గబ్బర్ సింగ్ ఫస్ట్ రిలీజ్ అయ్యి మేము చిన్నగా ఉండే, అంత ఎంజాయ్ చేయటంలో. సో మళ్ళీ రిలీజ్ అయ్యి అంత బాగా ఎంజాయ్ చేసాం. అంటే తరాలు మారుతున్నాయి, జనరేషన్ మారుతున్నా కల్ట్ మాత్రం పెరుగుతుంది కానీ ఇక్కడ తగ్గట్లేదు. పవన్ కళ్యాణ్ అనుకున్న క్రేజ్ వేరు. సో ఓజీకి ఇంకా సో ఎక్సైటెడ్ ఉండే, అప్డేట్ ఇస్తాను అనుకున్నా, మేము అప్డేట్ ఏమి ఇవ్వాలి. సో జై పవన్ కళ్యాణ్. అమ్మా
టాటూ అర్థం ఏంటి? నేను పవన్ కళ్యాణ్ భక్తుని. యాక్చువల్లీ ఆయన టాటూ లేకపోతే నాకు ఎట్లా అవుతుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. బద్రీ మూవీ అంటే అదే టాటూ ఎవరు? మీ అమ్మ నాన్న పవన్ కళ్యాణ్. ఓజీ ఓజీ అప్డేట్ ఇస్తా అన్నారు కదా, ఓజీ అప్డేట్ ఇప్పటివరకు ఇవ్వలేదు అంటే దానికోసం వెయిట్ చేశారా? చాలా వెదర్ బాగాలేదని పవన్ కళ్యాణ్ వద్దని చెప్పిండు. డివివి ఆల్రెడీ ట్వీట్ పెట్టేసిండు. ఆయన ఎప్పుడు రిలీజ్ చేసినా మేము వెయిట్ చేస్తాం. ఆయన పాత సినిమా ఒక్కసారి సీఎం కాకముందు ప్రజలందరినీ కలుస్తుండే, అంటే ఫ్యాన్స్ ని కొంచెం టైం ఉంటుండే కాబట్టి కలుస్తుండే. ఇప్పుడు ఎవరు వెళ్ళి అతను కలవడానికి ప్రయత్నించినా కలవట్లేదంట. ఆయన ప్రజల మనిషి. ఆయన సీఎం అయినా కాకపోయినా సీఎంలు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. పవర్ స్టార్ కేఎస్ శాశ్వతం. ఇప్పుడు ఫ్యాన్స్ ని కూడా కలవట్లేదని టాక్ నడుస్తుంది. ఆయన కలవకపోయినా ఆయన కలిసిన ఒకటే చేస్తుంది అంతే. పిఠాపురంలో సేవ చేస్తుండే. కలవకపోయినా పర్వాలేదు కానీ ప్రజలకు సేవ చేయాలంటే ప్రజలకు సేవ కావాలి. ఆల్రెడీ ఫిక్స్ అయినా ప్రజల మనిషి దేవుడు. ఆయన ఆల్రెడీ ఒక డైలాగ్ చెప్పిండు. నేను చెప్పిన ఒకటే, నా ఫ్యాన్స్ చెప్పిన ఒకటే. మేమందరం ఫ్యాన్స్. ఆయన కలవకపోని ఇట్లా ఒక కట్అవుట్ వస్తుంది. ఆఫ్టర్ 12 years పైన మళ్ళీ గబ్బర్ సింగ్ రిలీజ్ అయింది. అది డిప్యూటీ సీఎం అయినంత. ఈ సినిమా ఎన్నిసార్లు రిలీజ్ అయినా కానీ ఈ సినిమాకి ఇట్లే ఉంటది. ఫ్యాన్స్ అనే వాళ్ళు ఇట్లే ఉంటారు. జై పవర్ స్టార్. అంటే ఎన్ని తరాలు మారినా ఎన్ని జనరేషన్ మారినా కల్ట్ మాత్రం పెరుగుతుంది అనొచ్చు. పెరుగుతుంది కానీ తగ్గదైతే తగ్గదు. నా 10th క్లాస్లో రిలీజ్ అయింది సినిమా. నేను నా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అక్కడ గంతులు లేకపోయా. ఇప్పుడు ఇక్కడ గంతులు ఎత్తకొచ్చాను నేను. ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది అంటే అది వర్డ్స్లో కూడా చెప్పలేం మనం. డెమిగాడ్ హ్యాపీ బర్త్డే టు యు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓజీ థియేటర్లో గ్లిమ్స్ వదులుతారని టాక్ ఉంది. వదిలితే మాత్రం థియేటర్ పగిలిపోతుంది ఈరోజు. అంతే. థియేటర్ అయితే ఫ్యాన్స్ ఎప్పుడు థియేటర్ పలక కొడతారు, వాళ్ళకి కూడా ఉంటది కదా, ఎందుకు అలా థియేటర్ పగిలిపోతుంది అంటే సౌండ్లతో. అంటే కొన్ని దగ్గర థియేటర్స్ కూడా పగలగొట్టేస్తున్నారు కదా. థియేటర్ పగలగొట్టడం అంటే చైర్లు చింపేయడం కాదు, అరవడం. నేను కూడా మీడియానే. నాకు ఈ రోజు లీవ్ పెట్టుకుని నేను ఇక్కడ వచ్చాను. మేము అదే పని మీద ఉన్నాం. ఇంత పెద్ద ప్లకార్డ్ అయితే కనిపిస్తుంది, ఓజీ డిప్యూటీ సీఎం. మనం ఇక్కడ ఇంత పెద్ద కట్అవుట్ అయితే చూస్తున్నాము. ఏమనిపిస్తుంది? సెలబ్రేషన్ ఎట్లా అనిపిస్తుంది? మాస్ జాతర, మొత్తం మాస్ జాతర. అల్లే బాబు కల్ట్ చూపిస్తాం. కూడా చూడొచ్చు. సెలబ్రేషన్ ఎలా అనిపిస్తుంది? ఈరోజు రికార్డ్స్ ఎక్కలేని రికార్డ్స్ అంటే కొత్త రికార్డ్స్ ఈ రోజు క్రియేట్ అవుతాయి. మురారి కాదు ఏ రోజుకి రాదు, అన్ని రికార్డ్స్ ఈ రోజు క్రియేట్ అవుతాయి. అన్ని బ్రేక్ అవుతాయి, కొత్త రికార్డ్స్ అన్ని వస్తాయి. అన్ని బ్రేక్ అవుతాయి. మురారి కాదు కానీ ఏ సినిమా పని. అంటే మురారి రికార్డ్స్ పగలగొట్టింది అనొచ్చా? మురారి కాదన్న ఏ రికార్డ్స్ పనికిరావు, అన్ని పగల పడతాయి. కళ్యాణ్ గారి కల్ట్ చూపిస్తాం. సినిమా చెప్పాలి మనకు చాతరే రికార్డ్స్ అన్ని పగిలిపోవాలి. మురారి రికార్డ్స్ పగలగొట్టిందా? అన్ని రికార్డులు రికార్డుల గురించి ఓజీ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. రికార్డులు అంటే ఏందో ఓజీ రిలీజ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. కొత్త రికార్డ్స్ అంటే ఓజీ చెప్పబోతుంది. బాబు కళ్యాణ్ బాబు. అది తప్ప వేరేదేమో మాట్లాడతావా? మీరు అడగండి, మేము చెప్తాం. ఇప్పటికే 12 ఏళ్ల తర్వాత గబ్బర్ సింగ్ రీ రిలీజ్, అది డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆ వైబ్ ఎట్లా అనిపిస్తుంది? అవి మీరు చూస్తున్నారు కదా, 12 ఏళ్ళైనా రీ రిలీజ్ అయినా కానీ కొత్త సినిమా ఓపెనింగ్ రోజు ఎట్లుంటుందో అట్లనే ఉంది. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. అంటే చాలా మటుకు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇంకా సినిమాలు తీయరు అని అంటున్నారు. దానికి ఏం చెప్తారు? డాన్స్ కోసం కంపల్సరీ తీస్తాడు, కాకపోతే కొంచెం టైం తీసుకుంటాడు. అటు రెండు మేనేజ్ చేయాలి కాబట్టి అటు అది చూసుకుంటాడు 6 నెలలు 6 months ఇది చూసుకుంటాడు. కానీ తీయకుండా ఉండడు, ఇంతమంది ఫ్యాన్స్ హర్ట్ అవుతారు కాబట్టి. అంటే తీస్తే మంచిది అంటారా, తీయకపోతే మంచిది? ఎందుకంటే బాధ్యతలు కూడా ఉన్నాయి డిప్యూటీ సీఎం కాబట్టి. సినిమాలు ఇక మీద తీస్తే బాగుంటుంది. అంటే విమర్శలు కూడా ఎదుర్కోవచ్చు కదా. అంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి సినిమాలు తీసుకుంటా పోతే ప్రజలను ఎవరు పరిపాలిస్తారు అంటారు కదా.
ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వారంకి 6 రోజులు గవర్నమెంట్ వాళ్ళు పని చేస్తారు, కానీ ఒక రోజు సెలవు తీసుకుంటారా లేదా? ఆ సెలవు రోజు మా కోసం షూటింగ్ చేస్తాడు. అట్లా కూడా చేయొద్దంటే వాళ్ళది కదా తప్పు. అంతే, ఒక్క రోజు మా కోసం షూటింగ్ చేస్తాడు కంపల్సరీ. కాకపోతే కొంచెం లేట్గా వస్తుంది. లేట్ వచ్చినా లేటెస్ట్ వస్తుంది. మొత్తం మీద చూడొచ్చు అంటే వీళ్ళల్లో మ్యాచ్ అవ్వాలని చెప్పి రెడ్ కలర్ దస్తీ కట్టుకోవడం అయితే రిపీట్ ఓకే. వీళ్ళలో మ్యాచ్ అవ్వాలని ఆ వైపుకి నేను ఎంజాయ్ చేస్తున్నా. చూడొచ్చు, నేను కూడా రెడ్ కలర్ తువాల్తో మొత్తం ముస్తాబ్ అయిపోయినా. మరికొంతమందితో నీ రివ్యూ తీసుకునే ప్రయత్నం చేద్దాం. వీ హ్యావ్ కల్ట్ ఫ్యాన్స్ ఓవర్ హియర్. ఎలా అనిపిస్తుంది ఈ వైబ్ మొత్తం? కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. ఓజీ అప్డేట్ కోసం ఇప్పటివరకు అంటే ఓజీ అప్డేట్ ఇస్తారు అని అనుకున్నాం కదా. అసలైన పండుగ ఇదే. ఆల్మోస్ట్ 12 years తర్వాత మళ్ళీ గబ్బర్ సింగ్ రిలీజ్ అయింది. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఈ వర్షంలో కూడా వచ్చినందుకు అర్థం చేసుకోవాలి. అదే ఆల్రెడీ హైదరాబాద్ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించారు. కొన్ని స్కూల్స్ కి కూడా బంద్ పెట్టారు. ఎక్కడ ఏది బంద్ చేసినా కూడా హిస్టరీగా చూడాలి మీరు. చాలా బాగుంది. అప్పుడు కళ్యాణ్ ఇస్ అ హిస్టరీ అని చెప్పొచ్చు కదా. చాలా బాగా అసలు ఇప్పుడు డెబ్యూటీ సీఎం అయ్యాడు కాబట్టి ఇంకా ఉంటుంది హిస్టరీ. ఓజీ అప్డేట్ రాలేదు. కొంచెం ఫ్యాన్స్ సైడ్ నుంచి కొంచెం లైట్ డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మంచోడు కాబట్టి ఇప్పుడు కూడా ఫ్యాన్స్ బాగుండాలని అలా చేశారు. అప్డేట్ ఏం లేదు. ఇంకా ఈ వర్షాలు ఉన్నాయి, తర్వాత అప్డేట్ చూద్దాం. ఇప్పుడు అందరూ సేఫ్గా ఉండండి అని పెట్టి. ఆ వర్షం వల్ల ఇంకెక్కువ సెలబ్రేషన్ లో ఎవరికైనా అవాంఛనీయ ఘటనలు జరగవచ్చు. లాస్ట్ టైం కూడా బర్త్డే సెలబ్రేషన్స్కి కరెంట్ వైర్ అయి చనిపోయారు కదా, అప్పుడు కూడా పెట్టారు. అందుకని ఇప్పుడు అలాంటి ఏమీ అవ్వకుండా చూడొచ్చు. సెలబ్రేషన్ హోరీగా క్రాకర్ సౌండ్ వినిపిస్తుందా? దద్దరు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి అసలైన ఆ వైబ్ TFI బాగుండాలి అని అందరు కోరుకున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ కూడా బాగుండాలని కోరుకుంటారు. మొత్తం మీద కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వారి బందోబస్తు కూడా ఇక్కడ ఉంది. అదే కాక ఓజీ అప్డేట్ అయితే ఇప్పటివరకు ఇవ్వలేదు. ఏదైతే వర్షం కారణంగా అందరు సేఫ్ ఉండాలి అని ఇప్పటికే ఓజీ అప్డేట్ ఇవ్వకపోవడం చాలా మంచిదే. ఎందుకంటే ఒక ఫ్యాన్స్ అందరు కూడా సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతో ఓజీ అప్డేట్ అయితే ఇవ్వలేరు. వీ హ్యావ్ లేడీ ఫ్యాన్స్ ఓవర్ హియర్. అంటే చెప్పండి, అంటే ఇంత వర్షంలో కూడా సినిమా చూడడానికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? కామారెడ్డి నుండి వచ్చాను. కామారెడ్డి నుంచి వచ్చారు సంధ్యాలో సినిమా చూడడానికి. కామారెడ్డి నుంచి సంధ్యాలో సినిమా చూడడానికి వచ్చారా? అంటే అంత ఎగ్జైట్మెంట్ ఎందుకు? అంటే వర్షంలో, అది కూడా ఎలా వచ్చారు? ట్రైన్లో సెలబ్రేషన్స్ ఉంటాయని వచ్చినాము. అసలు సెలబ్రేషన్ మిస్ కావద్దని వర్షంలో వచ్చారు. తెలుసా మీకు హైదరాబాద్ మొత్తం రెడ్ అలర్ట్ ఉంది, వర్షాలు పడుతున్నాయి? తెలుసు. ఈవెన్ కామారెడ్డి ఆల్సో రెడ్ అలర్ట్. సెలబ్రేషన్ జరుగుతున్నాయి. రెడ్ అలర్ట్ ఉంది. రెడ్ అలర్ట్ అక్కడ కూడా ఉన్నాయి, కానీ కామారెడ్డిలో కన్నా సంధ్యాలో బాగా జరుగుతుందని వచ్చారు. అంతే. చాలా పెద్ద ఫ్యాన్సా మీరు? అవును. ఆల్మోస్ట్ మొత్తం బ్యాంగ్ అనిపిస్తుంది. ఎక్కడ కూడా మొత్తం ట్రాఫిక్ జాము. ఏదైతే వాన పడుతుందో, ఆల్రెడీ హైదరాబాద్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన తర్వాత కూడా మనం మొత్తం మీద కూడా చూడవచ్చు. అసలు కల్ట్ అయితే బయటకు వస్తున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అసలైన సునామీ ఇప్పుడే మొదలైంది. వర్షాకాలం వస్తే వానాకాలం, చలికాలం వస్తే చలికాలం, పోరకాలం. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. సినిమా వచ్చి 12 ఏళ్ళు అవుతుంది, ఆయన క్రేజ్ ఏమాత్రం దక్కలేదు. ఇంకో 20 ఏళ్ళైనా దక్కదు, 1000 ఏళ్ళైనా దక్కదు. సీట్లైనా కలెక్షన్ మేమే కొట్టేది, మొత్తం పోతారు. జై పాస్టర్. పవన్ కళ్యాణ్ తలకాయలు పోతాయి. అటి పండు తొక్క, జగన్ గారు బొక్క. అల్లొచ్చునికి వీడియో చూపించండి. అల్లొచ్చునికి మొత్తం పగిలిపోతే పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేస్తాడు. హ్యాపీ బర్త్డే. బాబులకు బాబు కళ్యాణ్ బాబు ఒక్కడే. We can see the lady cult fans. చాలా అంటే చాలా బాగుంది. ఎంజాయ్ చేసాం చాలా. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్. జై పవన్ కళ్యాణ్. 15 లెట్స్ గో. కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు. హ్యాపీ బర్త్డే పవన్. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్.
సూపర్ చాలా బాగుంది. ఓజీ కోసం వెయిటింగ్. అప్డేట్ రాలేదు కదా, డిసప్పాయింట్మెంట్ ఏమన్నా కనిపిస్తుందా? డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. అంతకు మించి ఈసారి 11 సీట్లు వచ్చేసరి సీట్లే ఉండవు. పోతారు అసలు చూస్తే ఎవడైనా సినిమా మాత్రం కేగా ఉంది. ఒక్కొక్క పాటకు మాత్రం అందరు లేచి ఎగురుతుంటే ఫుల్ ఎంజాయ్ చేశారంటారా? ఫుల్ ఎంజాయ్. గబ్బర్ సింగ్ ఇంకోసారి కూడా మళ్ళీ వెళ్తాం. పొద్దున ఒక షో చూస్తాం, ఇప్పుడు రెండో షో చూస్తాం, మళ్ళీ కూడా ఇంకో షో చూస్తాం. ప్రతి ఒక్క పాటకి ఫ్యాన్స్ అంతా మొత్తం లేచి డ్యాన్స్ చేస్తే థియేటర్ మొత్తం దద్దరి. సినిమాలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఆ పాటలు, గబ్బర్ సింగ్ ఆ పాట వింటేనే ఒక జోష్ అనిపిస్తుంది. థియేటర్ లో పాట పడేటప్పుడు ఎలా అనిపించింది? ప్రతి సాంగ్ కి ఒక్కొక్కరు లేచి ఎగురుతుంటే థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. అక్కడ థియేటర్ స్క్రీన్లు గిట్ల ఏమన్నా అయితే ఏమని చెప్పి బౌన్సర్లు పెట్టుకోరు వాళ్ళందరూ. సౌండ్ మొత్తం థియేటర్ మొత్తం జై పవర్ స్టార్. జగన్ గుర్తుపెట్టుకో, నిన్ను అంత పాతాలకు తక్కకపోతే మా పార్టీ గెలుస్తుంది కదా. ఈ మహా పండగ పుష్ప లేదు ఏది లేదు, పుష్ప లేదు ఏది లేదు, ఓన్లీ ఓజీ. హ్యాపీ బర్త్డే పవన్ అన్న. ఇక్కడ బర్త్డే సెలబ్రేట్ ఇచ్చి పడేస్తారు. జై పవర్ స్టార్. సినిమా బ్లాక్ బస్టర్. పవర్ స్టార్ పిచ్చిలు అయిపోయిండు. ఓన్లీ గబ్బర్ సింగ్ మ్యానే నడుస్తుంది. పవర్ స్టార్ అసలే హైలు ఉన్నాము. డిప్యూటీ సీఎం అయింది, నెక్స్ట్ పక్క సీఎం. ఇప్పుడు గబ్బర్ సింగ్ తోటి మాకు పిచ్చిలు వేసిపోయింది. థియేటర్ అంతా బ్లాక్ బస్టర్. థియేటర్ అంటే అరుపులు కేకలు. ఓన్లీ పవర్ స్టార్ మ్యానియా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతే. పవన్ కళ్యాణ్ అభిమానులు మాకు మేమే సాటి, మాకు మేమే పోటీ. స్టార్ అంటే స్టారేనా, పవర్ అంటే స్టారేనా. గబ్బర్ సింగ్ ఎట్టుంటే ఓజీకి ఎట్టుంటే ఒకసారి ఊహించుకోండి. హ్యాపీ బర్త్డే టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మీరు చూసిరా మూవీ ఎట్లుంది? వైఎస్ఆర్ జగన్ రోడ్ వచ్చింది పవన్ కళ్యాణ్ మూవీకి. జై జై బాబు, జై బాబు. ఓకే, వైఎస్ఆర్ ఫ్యాన్ ని కూడా పట్టుకొచ్చారా పవన్ కళ్యాణ్ మూవీకి? మూవీకి వచ్చాం. అంటే మార్చేస్తున్నారా పవనిజంలోకి? డెప్యూటీ సీఎం అంటారు. ఓజీ కోసం వెయిటింగ్. వర్షం పడుతుందంటే కారణం పవన్ కళ్యాణ్. హ్యాపీ బర్త్డే పవర్ స్టార్. అంటే పూల వర్షం, ఏదైతే పూల వర్షం లాగా వర్షమా? 1 వీక్ నుంచి ముందు నుంచే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యి 1 వీక్ ముందు నుంచే వర్షాలు పడుతున్నాయి. హ్యాపీ బర్త్డే పవన్. గబ్బర్ సింగ్ దెబ్బ అల్లు అర్జున్ దింపాడు రాడ్. ఆ గెటప్ ఏంటి? గబ్బర్ సింగ్ సినిమా కాబట్టి గబ్బర్ సింగ్ కల్ట్ ఫ్యాన్స్. దేవుడి బర్త్డే పవన్ కళ్యాణ్ కాదు. అందుకే ఓహో, దేవుడి బర్త్డేకి మీరు దేవుడు అనేవారు ఒక్కరే ఉంటారు కదా, మరి ఎందుకు? పవన్ కళ్యాణ్ ఆయనకి దేశమంతా భక్తులే. మాకు దేవుడు అంటే ఒకటే పవర్ స్టార్. ఎలా ఎంజాయ్ చేశారంట? కాశీలో ఉన్న శివుడే, శ్రీశైలంలో ఉన్న శివుడే, ఎక్కడున్నా సరే ఒకటే దేవుడు దేవుడే. పవన్ అన్న దేవుడు. ఓజీ అప్డేట్ రాలేదు కదా? ఓజీ అప్డేట్ వెదర్ ప్రాబ్లం చాలా హైప్ తో ఉన్నాము. ఓజీ అప్డేట్ ఇస్తే ఒక్కొక్కరు శవాలు లేస్తే అని వాళ్ళు సాంగ్స్ కి సీట్లు ఇరిగిపోతాయి లోపల. ఇక ఓజీ ట్రైలర్ వేస్తే థియేటర్ ఎగిరిపోతాయి. క్లిప్స్ కి నాకు కొంచెం దిక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్. ఓజీ టీజర్ వస్తుంది, అంబులెన్స్ అందరూ రెడీ చేసుకోండి. ఓజీతో వస్తున్నాం, కొడుతున్నాం. ఓజీతో వస్తున్నాం, అంబులెన్స్ రెడీ చేసుకోండి. ఇదే థియేటర్ మేనేజ్మెంట్ చెప్తుంది. నాకు కొంచెం దిక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. అంటే థియేటర్ మొత్తం ఓజీ టీజర్ రిలీజ్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. ఓజీతో అంటే అప్డేట్, కొత్త అప్డేట్తోని రిలీజ్కి రెడీగా ఉన్నామని చెప్తున్నారు. థియేటర్ యాజమాన్యం మొత్తము అంబులెన్స్ రెడీ చేసుకోమని వీళ్ళు చెప్తున్నారు. అంటే ఒకవైపు గతంలో కూడా వర్షం కారణం వల్ల ఒక యువతుడు కరెంట్ షాక్తో తీవ్రమైన గాయాలైతే కొంతమంది చనిపోయారు కూడా సంధ్య థియేటర్లో. అందరికీ తెలిసిన విషయమే. సో వాతావరణం బాగాలేదు కాబట్టి ఎటువంటి అవాంఛనీయాలు ఘటనలు జరగకుండా ఓజీ అప్డేట్ అయితే ఇవ్వలేరని పూర్తిగా అయితే తెలుస్తుంది. అదే థ్యాంక్ యూ. అంటే అప్డేట్ కోసం వీళ్ళు నాతో చెప్పించడానికి వెయిట్ చేస్తున్నారు. ఓజీ అప్డేట్ వెయిటింగ్ మేము అందరము. వాతావరణం బాగాలేదు కాబట్టే ఓజీ అప్డేట్ రాలేదు, మీరు చెప్పాలి అంటూ చెప్పిపోయడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మామూలు రిలీజ్ సినిమా వేరేగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అంటే అది భారతదేశం మొత్తం గర్వించదగినట్టు ఉండాలి అంతే. బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు. హ్యాపీ బర్త్డే అని విష్ అండ్ జనసేన టీమ్. మాది పోలవరం నియోజకవర్గం. ఓకే, అక్కడి నుంచి వచ్చారా సినిమా? ఎక్కడి నుంచి వచ్చా? పోలవరం, ఆంధ్ర నుంచి వచ్చాను. ఆంధ్ర నుంచి సంధ్యలో సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం. కల్ట్ అంటారు కదా, కల్ట్. హ్యాపీ బర్త్డే అన్నయ్య.
జస్ట్ ఫ్యాన్ ఇప్పుడు డైహార్డ్ ఇప్పుడు టాటూ వేయించుకుంటా ఇక్కడ పవన్ కళ్యాణ్ హ్యాపీ బర్త్డే 10 మినిట్స్ టాటూ వేయించుకొని వస్తాను. మనం మొత్తం మీద చూడొచ్చు కదా 8 గంటల షోకి అంటే నిన్న రాత్రి ఏదైతే షో జరిగిందో భారీగా అసలు ప్రజలు ఎంతో తరలి వస్తున్నారు. డీజే సెటప్ పెట్టడం జరిగింది నిన్న. ఇవాళ ఏదైతే సెకండ్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా 7 o'clockకి కూడా ఇక డీజేలు పెడుతున్నారు. మనం చూడొచ్చు ఎన్నెన్నో పాలాభిషేకాలు చేస్తున్నారు, హారతులు పడుతున్నారు. అంటే కల్ట్ ఫ్యాన్స్ ఒకవైపు వ్యక్తిగతంగానే కాకుండా చాలామంది సినిమాకి ఆయనకున్న స్టైల్కి ఆయనకున్న జెన్యూనిటీ దాన్ని బట్టి కూడా చాలామంది వ్యక్తిగతంగా కూడా చాలా పెద్ద ఫ్యాన్స్. ఒకవైపు కూడా టీఎఫ్ఐ ఫ్యాన్స్ కూడా ఇక్కడనే టీఎఫ్ఐ ఎప్పుడు బాగుండాలి, సినిమాలు బాగా నడవాలంటూ ప్రజలు కోరుకోవడం అయితే జరిగింది. మనం చూడొచ్చు కూడా విజువల్లో పాలాభిషేకం. ఓజీ అప్డేట్ రానందుకు కొంచెం ఫ్యాన్స్లో డిసప్పాయింటెడ్ ఉన్నా కూడా అంతకు మించి ఏం లేదంటే ఒక్కోసారి ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిన సినిమాకే ఇంత రచ్చ చేస్తున్నారంటే ఇమాజిన్ ఓజీకి ఎంత పెద్ద కల్ట్ ఉంటుందో. ఒకవైపు పవనిజం అనే వర్డ్ కూడా వీళ్ళు సృష్టించి దిస్ ఇస్ అండ్ చెప్పాలంటే ఒక కల్ట్. ఈ కల్ట్ని అసలు మనం భరించలేము, అటువంటిది ఉంటుంది. లోపల కూడా థియేటర్స్ ఏదైతే సినిమా జరుగుతున్న సమయంలో కూడా ఎవరు కూడా 3 గంటల సేపు అసలు కూర్చోలేదంటే దిస్ ఇస్ అన్ యూఫోరియా అని చెప్పొచ్చు. ఒక సైన్యం, ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ సైన్యం అని చెప్పొచ్చు. అదేవిధంగా అతను డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హోప్ ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తారు, అదేవిధంగా సినిమాలు కూడా తీయకుండా ఏదైతే తీయకుండా ఉండకుండా అస్సలు ఉండొద్దు అని చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవైపు చూస్తుంటుంటే కూడా ప్రజలని మనం అడగడం జరిగింది, సినిమాలు తీస్తే బాగుంటుంది, ఎందుకంటే అతను ఒక ప్రజా పరిపాలనలో ఉన్నప్పుడు విమర్శించడం జరుగుతుంది కదా అని. అంటే ఎవరికైనా గవర్నమెంట్ సెక్టార్స్లో ఎవరు పనిచేస్తే ఒక రోజు హాలిడే అని ఉంటుంది. ఆ ఒక్కరోజు మాకోసం షూటింగ్ చేయమని చెప్పండి, సంవత్సరానికి ఒక్క సినిమా తీయమని చెప్పండి. అదే మాకు కొండంత ధైర్యం, కొండంత ఏదైతే పూర్తిగా కూడా చెప్పాలి అంటే కొండంత ధైర్యంతో పాటు కొండంత ఆనందం అని కూడా చెప్తున్నారు. అంటే చెప్పడానికి కూడా మాటలు రావట్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం మీద చూడండి వర్షం పడుతున్నా కూడా ఆ యూఫోరియా అసలు ఆ కల్ట్ అయితే ఆగట్లేదు. మొత్తం మీద విషింగ్ యూ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. కెమెరామ్యాన్ గణేష్తో పెరిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.